సరే నాన్న, ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. దాంట్లో డాంకీ కూడా ఉంటుంది, ఓకేనా? ఓకే. కనుక ఒక ఊళ్ళో ఒక పెద్ద సముద్రం ఉందంట. ఆ సముద్రం పక్కన ఒక చిన్న తాటాకిల్లు ఉందంట. ఆ తాటాకింట్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారట. వాళ్ళ జాబ్ ఏంటో తెలుసా? ఆ సముద్రం నుండి వచ్చే ఉప్పునంతా తీసుకుని సిటీకి తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళట. ఆ ఉప్పు ఎలా తీసుకెళ్ళేవాళ్ళు? వాళ్ళకి బరువు కదా ఉప్పు బస్తా అంటే, మొయ్యలేరు కదా. కానీ వాళ్ళ దగ్గర సైకిల్ లేదు, బైక్ లేదు, ఏమీ లేవు. సో ఒక గాడిద ఉందంట. ఆ గాడిద మీద వేసి తీసుకుని వెళ్ళేవారట సిటీకి. వీళ్ళ సిటీకి వెళ్ళే దారిలో ఒక కాలువలా ఒక చిన్న కాలువ ఉన్నదట. అది డీప్గా ఉండదు, జస్ట్ మోకాళ్ళ వరకు ములుగుతుందంట, అంతే. అంత కాలంలో నడుచుకుంటూ వెళ్ళిపోయి సిటీకి వెళ్ళి అమ్మేసుకుని వచ్చిన డబ్బులతో ఫుడ్ కొనుక్కునేవారట, ఓకేనా? అలా రోజు జరుగుతుండగా ఒకరోజు బాగా పెద్ద వర్షం వచ్చిందంట. వర్షాకాలంలో వర్షం బాగా వచ్చిందనుకో నాచు పేరుకుంటుంది కదా, అలాగే ఆ చెరువు దగ్గర కూడా నాచు పేరుకుందంట. నాచు పేరుకోవడంతో ఏమైంది, గాడిద కరెక్ట్గా అక్కడ స్టెప్ వేయడం వల్ల పడిపోయిందంట. పడిపోయినప్పుడు ఉప్పు బస్తా వాటర్లో పడిపోయింది, కాలువలో. పడిపోగానే ఉప్పు కదా, సాల్ట్ కరిగిపోద్ది కదా వాటర్లో పడగానే. అప్పుడు హాఫ్ బస్తా సాల్ట్ కరిగిపోయిందంట. పాప ఆ వ్యాపారి వెంటనే తీసి ఆ బస్తాని గాడిద మీద వేయగానే లైట్ వెయిట్గా అనిపించిందంట. గాడిద భలే హ్యాపీగా ఫీల్ అయిందంట. వావ్, నేను రోజు ఇలా జారిపోతే, ఇలా ఉప్పు బస్తాని నీటిలో పడేస్తే వెయిట్ తగ్గుతుంది, నేను ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కష్టపడక్కర్లేదు, హ్యాపీగా ఇలానే రోజు యాక్ట్ చేయొచ్చు బరువు మోస్తున్నట్టు. అప్పుడు వ్యాపారి నాకు రోజు ఫుడ్ పెడతాడు అనుకుందంట, ఓకేనా? అప్పుడు రోజు అలాగే పడేస్తుందంట. పడేస్తూ ఉంటే వ్యాపారి చూశాడట, రోజు ఇదే టైంకి ఇలానే సేమ్ ప్లేస్లో ఎలా పడేస్తుంది అని చెప్పి వ్యాపారి గమనించి ఏం చేశాడో తెలుసా? ఆ ఉప్పు బస్తా ప్లేస్లో దూది బస్తా పెట్టాడట. పెట్టి గాడిద మీద వేశాడట. గాడిద మీద వేయగానే ఎప్పట్లానే అది మోసుకుని వెళ్ళాలి కదా సిటీలో అమ్మడానికి. సో వ్యాపారి కూడా పక్కన నడుస్తున్నాడట, గాడిద కూడా మోసుకుని వెళ్తుందట యథావిధిగా. సేమ్ ప్లేస్ అనమాట. అక్కడే మళ్ళీ ఈ దూది బస్తాను పడేసిందంట. దూది బస్తా నీటిలో పడేయగానే ఏమవుతుందో తెలుసా? దూది కాటన్ కదా, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందంట. వాటర్ అబ్జర్వ్ చేసుకుని బాగా వెయిట్ పెరిగిందంట. అప్పుడు వ్యాపారి ఎప్పట్లానే బస్తా తీసుకెళ్ళి గాడిద మీద వేశాడట. గాడిద మీద వేయగానే వెయిట్ పెరిగిందంట. పాపం అలానే గాడిద మోసుకుంటూ వెళ్ళిందంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? గాడిద డాంకీ కదా. అలా చేయొచ్చా డాంకీ? నో, చేయకూడదు. అలా పని తప్పించుకోవచ్చా? నో, తప్పించుకోకూడదు. ఎప్పుడైనా సరే వాళ్ళ వర్క్ అతి తెలివితేటలు చూపించవచ్చా? నో, స్మార్ట్గా ఆలోచించాలి, కానీ మంచి విషయాలకి ఆలోచించాలి కదా. సో ఎప్పుడైనా సరే అది తెలివితేటలు చూపించకూడదు. మనం చేసే పనిలో కష్టం ఉంటే మనకి ఫలితం ఉంటుంది, కష్టం లేకపోతే ఇలా ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా సరే నువ్వు తప్పుడు పనిలో తెలివిగా ఆలోచించావు అనుకో, నీకన్నా తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? సో ఎప్పుడు తప్పుగా ఆలోచించకూడదు, ఓకేనా? ఇంకా బొజ్జో, గుడ్ నైట్.